కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంజీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం స్వ్యపచాహి విప్రాః. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపంలో తప్పకుండా 2 మాటలు చెప్పాలి. దామోదరమావాహయామి అనాలి, లేదా త్రయంబకమావాహయామి అనాలి. సమస్త భూతములకు నేను మహోపకారం చేయగలను కార్తీక పౌర్ణమి నాడు, ఇతర ప్రాణులు చెయ్యలేవు. శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఆ నమస్కారం చేసిన ఈశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. కూడా వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతములలో ఉన్న విభూతిని వాడుకున్నాడు, ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ మాట చెప్పినప్పుడు కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః, కీటకములుంటాయి, చిన్న చిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవడానికే పుడతాయి. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకు ఉంటుంది, బల్లులు తింటాయి వాటిని, ఇతర భూతములకు ఆహారం అయిపోతాయి. అథవా వాటి ఆయుర్దాయం అంతా దేనివల్ల నశించిపోతుందంటే దీపం వల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీదకి వచ్చి పడిపోయి అవి కింద పడిపోయి రెక్కలు ఊడిపోతాయి వాటికి. అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం, చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందింది లేదు. ఆ దీప వైభవం వాటికి తెలిస్తే కదా. పైగా అవి దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప అవి దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. కానీ ఇవాళ నేను ఈశ్వర ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి దీని వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటాః పతంగాః మశకాశ్చ, చ అంటే కూడా కీటకములు, పతంగాః పురుగులు, మశకాశ్చ దోమలు, వృక్షాః అవి ఎంతో ఉపకారం చేస్తాయి. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది? దానికి కదలలేనప్పుడు దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వర నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతోంది కాబట్టి దామోదరుడి చెయ్యి దాని మీద పడినట్టే. నీటిలో ఉంటాయి, చాలా చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడతో సరిపోతుందా? ఇవి కాదు, జలే స్థలే ఏ నివసంతి జీవాః. అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక.